హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ సిరి. ఈరోజు నా స్టైల్లో నేను గోంగూర పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 15 ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 1.5 స్పూన్ ధనియాలు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర బాగా వేపుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర, నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఆ గోంగూర వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికించాలి. గోంగూరని మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలి. గోంగూర బాగా ఉడికిన తర్వాత ఒక మిక్సర్ జార్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసుకొని 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోకండి, కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి. ఈ గోంగూర అయితే వాటర్ అంతా ఇనిగిపోయేటట్టు ఉడికించాలి. ఇంకా మెత్తగా ఉడకాలి. చూసారు కదా, వాటర్ అంతా ఇనికిపోయింది, మెత్తగా అయిపోయింది. స్పూన్తోనే తిప్పుతూ ఉంటేనే అది మెత్తగా అయిపోతుంది. ఈ మెత్తగా అయిపోయిన దానిలో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయ కారం అంతా దీంట్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. ఈ కారం అంతా గోంగూరలోకి బాగా పట్టించాలి. గోంగూరలో కలిసిపోవాలి బాగా కారం అంతా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు అయితే రెడీ చేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అది ఏ పచ్చడికైనా సరే. ఎక్కువ ఆయిల్ లేకపోతే ఎండిపోయినట్టు ఉంటుంది పచ్చడి. నూనె వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర. పోపు అంతా వేగిన తర్వాత 5 చిన్నులపాయలు కచ్చాపచ్చగా దంచి పోపులో వేసేయాలి. చిన్నులపాయ కూడా బాగా వేగిన తర్వాత పోపు అంతా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. పోపులో కరివేపాకు ఉంటే బాగుంటుంది. పోపు అంతా గోంగూరలో కలిపేసుకోవాలి. అంతే, నా స్టైల్లో నేను చేసే గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.
సింపుల్గా గోంగూర పచ్చడి అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.